తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ఎన్నికలు ప్రధానంగా ప్రోగ్రెసివ్ మన ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ తరపున పోటీ చేస్తుండగా అగ్ర నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఈసారి ఫిలిం ఛాంబర్ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ పడుతున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును బడా నిర్మాతలు దోచుకుంటున్నారని చిన్న నిర్మాతలు ఆరోపిస్తుండగా ఎన్నికలు పదవుల కోసం కాదు, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమని ప్రోగ్రెసివ్ ప్యానెల్లోని అగ్ర నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో మరోసారి ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఛాంబర్లోని 4 సెక్టార్లైన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లలో ఓటు హక్కు ఉన్నవారంతా ఈ ఎన్నికల్లో ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోబోతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఈసారి కాస్త లేట్ అయిందని చెప్పవచ్చు. యాక్చువల్లీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క పదవీ కాలము జూలై తోటి ముగియడంతో అప్పటి నుంచి కూడా మరి ఇప్పుడు కొంత టైం మాత్రం దీన్ని పొడిగించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తుంటే మాత్రం ఈసారి ఎలక్షన్స్ మాత్రం కొంత ఉత్కంఠంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్లు ఎక్కువ ఎవరైతే నాన్ ప్రొడ్యూసర్స్ అంటే సినిమాలు చేయనటువంటి యాక్టివ్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ ఉండటంతో సినిమాలు తీసేటువంటి యాక్టివ్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్కి ఇబ్బందులు అవుతున్నాయి. వారి సమస్యలు కూడా పరిష్కరించే అవకాశం కూడా లేకపోవడం జరుగుతున్నట్టుగా చాలా సందర్భాల్లో కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఈ మధ్య జరిగినటువంటి ఫెడరేషన్ సమ్మెలు కానీ ఇతరత్ర సమస్యలు కానీ అన్నీ కూడా చూసుకుంటే దీనికి సంబంధించి చాలా సమస్యలు కూడా ఎవరైతే యాక్టివ్ ఉన్నారో ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అలాంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవాలంటే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు ఫిలిం ఛాంబర్కి సినిమాలు చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కంపల్సరీగా ఎన్నిక అవ్వాలని కూడా ఒక నిశ్చయంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్యానెల్లో మొత్తం కూడా సినిమాలు నిర్మించేటువంటి పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఎవరైనా సరే అందరూ కూడా యాక్టివ్ ఉన్నటువంటి వరుసగా సినిమాలు చేసే వాళ్ళతోటే మొత్తం కూడా ఉండటం కూడా జరిగింది. వీరందరూ కూడా ఈసారి ప్యానెల్ గెలిస్తే మాత్రం తప్పనిసరిగా ఫిలిం ఛాంబర్కి సంబంధించి మొత్తం దీన్ని మార్పులు కూడా చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు 2-3 రోజుల నుంచి కూడా ఇటు ఫిలిం ఛాంబర్కి సంబంధించి మొత్తం కూడా కొంత ఉత్కంఠ అయితే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి ఎలక్షన్స్ ఇప్పటి వరకు ఎంత జరిగింది ఏంటి అనేది కూడా ఒక్కసారి మనము సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రవంతి రవికిషోర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ అయింది? నో ఐడియా అండి, జస్ట్ ఫైండ్ అవుట్, తెలియదు నాకు. అంటే ఈసారి కొద్దిగా చూద్దాం, కొద్దిగా ఉత్కంఠంగా ఉన్నట్టుంది. ఈసారి ప్రోగ్రెసివ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. మా ఎజెండా సింగిల్ ఎజెండా అండి, టు ప్రొటెక్ట్ ది ఛాంబర్. అది లెట్ us see అది ఎంతమంది రిలీజ్ అయ్యి ఓట్ క్యాస్ట్ చేస్తారో చూద్దామండి. మీ ప్యానెల్ గెలిస్తే మాత్రం మీరు నిన్న చెప్పినట్టుగానే ఫిలిం డెవలప్మెంట్ కోసం చాలా వరకు కూడా అగ్రెసివ్గా పనిచేస్తామని కూడా మొత్తం కూడా అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామని కూడా చెప్తున్నారు కదా. గెలిచినా గెలవకపోయినా ఎప్పుడు అవసరం ఉన్నా ఛాంబర్లో వచ్చి కూర్చుంటామండి. వీఆర్ దేర్ టు సర్వ్ ది ప్రొడ్యూసర్స్. సో మాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం కోసం వస్తామండి తప్పకోకుండా. హోప్ బెటర్ సెన్స్ ప్రివేల్స్. అందరూ ఆచితూచి జాగ్రత్తగా ఓటేస్తారని కోరుకుంటున్నాం అంతే. ఇంకా మరో నిర్మాతలు ఉన్నారు ఇక్కడ. సార్ మైత్రి రవి గారు, సార్ ఈసారి కొద్దిగా ఉత్కంఠంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు పోటీ కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా సినిమా ఇండస్ట్రీకి ఈసారి యాక్టివ్గా సినిమాలు చేస్తూ నిర్మిస్తున్నటువంటి వాళ్ళు ఉండాలనుకుంటున్నట్టున్నారు. అవునండి, మా ఫస్ట్ నుంచి అదే. ఛాంబరు అందరు సినిమాలు తీసేవాళ్ళు అందరూ యాక్టివ్గా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ బయట పెట్టుకుంటే ఇక్కడ అందరం కలిసి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఇండస్ట్రీ అని ఒకరికొకరు తెలుసుకుని అందరు కలెక్టివ్గా దాన్ని పరిష్కరించుకుని ముందరికి వెళ్ళాలనేదే మా అందరి ఆకాంక్ష. మీరు గెలిస్తే ఈసారి మీ ప్యానెల్ గెలిస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి? అసలు ఇది గెలిస్తే ఇదేం పొలిటికల్ పార్టీలు ఈ కాదు కదండి, గెలిస్తే ఏం చేసేస్తారు. మేమందరం ఏంటంటే అందరి సమస్యలను టేబుల్ మీద పెట్టుకుని మీ క్యూములేటివ్ అన్నిటిని కలిపి అందరితో డిస్కస్ చేసి ఎలా ముందరకెళ్ళి ఇంకా అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎందుకంటే అందరూ చాలా గొప్పగా తెలుగు సినిమాని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. దాని స్టాండర్డ్స్లో మన బాడీస్ కూడా ఉండాలనేదే మా తపనండి. ఫిలిం ఛాంబర్ ఒక సమస్య ఉంది కదా, అంటే ఇప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించి దీన్ని పరిష్కరించే విధంగా అయితే చేస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇది ఒక సొసైటీలోంచి వచ్చిన ఛాంబర్. ఇది
ఇప్పుడు సొసైటీ అంతా కూడా చాలా హానెస్ట్ పీపుల్ ఉండి ఏముంది ఇదిని ఒక సిస్టమ్ తయారు చేశారు. కాదని ఇప్పుడు సొసైటీ వేరు ఇది వేరు ఇది చేసేస్తాం రైట్ మాకు ఉందంటే మేము అందరం కలిసి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తామండి. గవర్నమెంట్లో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ బిగ్ హబ్ ఇన్ ఇండియా, ఫిలిం హబ్ ఇన్ ఇండియా, మనకు ఛాంబర్ మన లోకల్ బాడీకి ఒక రికగ్నైజబుల్ ఒక ఐకానిక్ ప్లేస్ అనేది కావాలి కదండి. అంటే డెఫినెట్గా వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ఉంటారని మా ఇదండి. షార్ట్గా దిస్ విల్ రిమైన్ హియర్ ఇట్ సెల్ఫ్, దట్స్ ఇట్. ఇది మొత్తానికైతే ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ అయితే చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట దాకా కూడా ఎలక్షన్స్ జరిగి ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. రిజల్ట్ మాత్రం 6 o'clock వచ్చే విధంగా అయితే చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా ఈవీఎం సిస్టమ్ కాబట్టి చాలా త్వరగా జరిగే విధంగా అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.